హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా. ఫస్ట్ మూకుడు పెట్టుకొని పెనం వీటెక్కాక ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా కలుపుకొని అవి బాగా వేగిపోయాక కరివేపాకు రొబ్బలు వేసుకోవాలి. బాగా కలిపి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు బాగా కలిపి బాగా మరిగిన తర్వాత ఉప్మా నూక వేసుకోవాలి. బాగా వేసుకొని కలుపుతూ వేయాలి. బాగా కలపాలి. బాగా కలపకపోతే ఉండల కింద కట్టేస్తుంది. బాగా కలపాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కలపాలి నెయ్యి వేసిన తర్వాత. మీ ఇష్టం, నెయ్యి నచ్చితే వేసుకోండి, లేకపోతే మానేయండి, పర్వాలేదు. ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి ఉప్మా రెడీ.